నీవేలే నా సర్వం పార్ట్ 2. రేయ్ బావ అన్న పిలు లేదా బాస్ అయినా పిలు. ఇలా రెండూ కలిపి కిచిడీ చేస్తే పేపర్ వెయిట్ విసిరే దిశ మారుద్ది. అబ్బో! అంత బంపర్ ఆఫర్ వద్దులే బావ. ఇంతకీ పెళ్ళెలా జరిగింది? పెళ్ళిలాగే జరిగింది. అబ్బా! బావ పంచులు కూడా వేస్తున్నాడు. ఇప్పుడు ఎక్కువ మాట్లాడావంటే నీ మూతికి పంచరేస్తా. పోరా అవతలికి అని కసురుతాడు యశ్వంత్. ఎందుకు బావ అంత కోపం ఇప్పుడు? ఏమైందని? పెళ్ళికి ఉంటాను అని పారిపోయిన వెధవతో ఏంట్రా మాట్లాడేది? ఒకసారి ఇది చూడు స్వామి. నేనెందుకు పెళ్ళికి రాలేదో నీకే తెలుస్తుంది. అని ఒక పేపర్ యశ్వంత్ ముందు పెడతాడు. అది చూసిన యశ్వంత్ ఎవరిది అంటాడు. ఇంకెవరో నా మరద చెయ్యి కోసుకుని రక్తం పారించి హాస్పిటల్ బిల్ కూడా గట్టిగా పెట్టింది. విషయం అర్థమైన యశ్వంత్ ఇప్పుడెలా ఉంది అని తన కోపం తగ్గించుకుని అడుగుతాడు. పోయిన బ్లడ్ నా బ్లడ్ తాగి ఫీల్ చేసుకునేంత బాగుంది. రేయ్! ఇది బావా నా పరిస్థితి. ఇంట్లో వాళ్ళని భయపెట్టేసి బీపీ షుగర్లు పెంచేసింది. నాకేమో హాస్పిటల్ బిల్‌తో బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గించేసింది అని వాపోతాడు. తనని పెళ్లి చేసుకోవడం నీకిష్టం లేదా? ఇష్టమే బావా! కానీ నాకు కొంచెం టైం కావాలి. సెటిల్ అవ్వాలి అంటే నా మాట వినట్లేదు. మనల్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే వ్యక్తి దొరకడం ఎంతో అదృష్టం నీరజ్. డోంట్ మిస్ హర్. నేను మిస్ చేస్తే అది నా సీట్ కింద మిసైల్ పెడుతుంది. నాకెందుకు బాబు అంత బంపర్ ఆఫర్? నెక్స్ట్ మంత్ పెళ్లి, ఎంగేజ్‌మెంట్ ఉంటాయి. నువ్వు లీవ్స్ ఇవ్వాలి. నీ ఎంప్లాయీగా నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నా. సర్లే వెళ్లి వర్క్ స్టార్ట్ చెయ్. చాలా మీటింగ్స్ ఫిక్స్ చేయాలి. అలాగే బావ సార్. రేయ్! యశ్వంత్ అరుపుకి హిహిహి వెళ్తున్నాను సార్ అని పారిపోయాడు నీరజ్. అతను వెళ్ళిపోయాక చిన్నగా నవ్వుకుంటాడు యశ్వంత్. లేట్‌గా ఇంటికి వెళ్ళిన యశ్వంత్‌కి సెకండ్ నైట్ కోసం రెడీ చేసిన రూమ్ కల్పించి యశ్వి కోసం చూస్తాడు. జరీనా వచ్చి యశ్వి అమ్మ చిన్నబాబు గారు వచ్చారు. పాపని నేను చూసుకుంటాను మీరెళ్ళండి. సరే అని యశ్వంత్ రూమ్‌లోకి వెళ్తుంది. ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళడానికి షర్ట్ విప్పిన అతను కాల్ రావడంతో అలానే మిర్రర్ ముందు నిల్చొని మాట్లాడుతూ ఉంటాడు. లోపలికొచ్చిన యశ్వి అతని షర్ట్ లేకుండా చూసి చూపు తిప్పేస్తుంది. అద్దంలో ఆమెను చూసిన యశ్వంత్ టవల్ పైన కప్పుకొని కాల్ కట్ చేసి వాష్‌రూమ్‌లోకి వెళ్ళిపోతాడు. అతను వచ్చేలోపు నైట్ డ్రెస్ తీసిపెట్టి డిన్నర్ హీట్ చేయడానికి వెళ్తుంది. ఫ్రెష్ అయ్యాక రూమ్‌లోకి వచ్చిన అతను బెడ్ పైన ఉన్న డ్రెస్ వేసుకొని యశ్వి కోసం చూస్తాడు. ఈలోగా అతని ఫోన్‌కి డిన్నర్ కోసం రమ్మని మెసేజ్ పంపిస్తుంది. అది చూసి మౌనంగా కిందకు వస్తాడు. డైనింగ్ టేబుల్ దగ్గరకొచ్చిన అతను చైర్‌లో కూర్చుంటూ అమ్మా, నాన్న తిన్నారా అని అడుగుతాడు. హా! తినేశారు బావ. పాప పడుకుంది. నువ్వు? లేదు మీరు తిన్నాక అని అంటున్న ఆమె మాటలకి ఆపమని చెయ్యి చూపించి కూర్చోమన్నట్టు తన పక్క చేతి చూపిస్తాడు. మౌనంగా అతడి పక్కన కూర్చొని యశ్వంత్‌తో కలిసి డిన్నర్ కంప్లీట్ చేస్తుంది. తిన్నాక వాక్ చేయడానికి యశ్వంత్ గార్డెన్‌లోకి వెళ్ళిపోతే కిచెన్‌లో వర్క్ కంప్లీట్ చేసి రూమ్‌లోకి వెళ్తుంది. బెడ్ మీద ఫ్లవర్స్ చూసి రాత్రి నిద్ర సరిగ్గా రాలేదని గుర్తొచ్చి ఆ అలంకరణ మొత్తం తీసేసి ఫ్రెష్ బెడ్ షీట్స్ వేశాక ఆ గదిలో లేని భర్త కోసం చూస్తుంది. యశ్వంత్ గార్డెన్‌లో ఉండడం చూసి తన కబోర్డ్ ఓపెన్ చేసిన యశ్వి ఏదో చేతిలోకి తీసుకొని దాన్ని బాధగా తడిమి నువ్వెప్పటికీ నీ మజిలీ చేరలేవేమో కదా! అందుకే దేని మీద ఆశలు పెంచుకోకూడదు అని విరక్తిగా అనుకుంటుంది. యశ్వంత్ వచ్చేలోగా తన బాధ కనిపించకుండా బెడ్‌కి ఒక సైడ్ పడుకుంటుంది. కాల్స్ కంప్లీట్ అయ్యాక లోపలికొచ్చిన అతను పాప ఉన్న రూమ్‌లోకి చూసి జరీనాకి జాగ్రత్త అని చెప్పి తన గదికి వెళ్ళిపోతాడు. యశ్వి నిద్రపోయిందేమో అనుకుని తను కూడా ఇంకో వైపు పడుకొని కళ్ళు మూసుకుంటాడు. తన కళ్ళ ముందు మెదులుతున్న సంఘటనల వల్ల కోపం, బాధ కలుగుతుంటే దేనికైనా టైం రావాలి అనుకుని కంట్రోల్ అవుతాడు. ఒకసారి యశ్వి వైపు చూసిన అతనికి ఆమె పడుకోలేదని తెలిసి ఆమె వైపు తిరుగుతాడు. యశ్వి వీపునే చూస్తున్న యశ్వి పెళ్లికి ముందు తన ముందు ఎలా ఉండేదో గుర్తు చేసుకుంటాడు. అసలు వాళ్ళ మధ్య సరిగ్గా మాట్లాడుకున్న సిట్యుయేషన్ లేదు. ఎంఎస్ చేస్తూ తను యూఎస్‌లో ఉంటే ఎప్పుడు వీడియో కాల్స్‌లోనే ఆమెను చూసింది. ఎలా ఉన్నావు అని తను అడిగినా బావున్నానని 4 మాటలు మాట్లాడేది. ఇంట్రోవర్ట్ అని యశ్వంత్ కూడా పెద్దగా పట్టించుకునేవాడు కాదు. ఇప్పుడు తనకి భార్య అయింది. ఇలానే ఇంట్రోవర్ట్‌గా ఉంటే బిజినెస్ ఏమి హ్యాండిల్ చేస్తుంది అని ఆలోచనలో పడతాడు యశ్వంత్.
నిద్ర రాకపోయినా కళ్ళు మూసుకుంది. రూమ్‌లోకి యశ్వంత్ రావడం తెలిసి కళ్ళు గట్టిగా మూసేస్తుంది. ఆఫ్టర్‌నూన్ యశ్వంత్ మాట్లాడిన మాటలే మైండ్‌లో రన్ అవుతుంటే పాపకి తల్లి అవసరం ఉందని పెళ్లి చేసుకుంటున్నాం అని తెలిసి కూడా బావ నన్ను ఆఫీస్‌కి ఎందుకు రమ్మన్నారు? పాపకి నేను దగ్గరవ్వడం ఆయనకిష్టం లేదా అని ఏవేవో ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటుంది. ఉదయం ముందుగానే నిద్ర లేచిన ఫ్రెష్ అయ్యాక పాప దగ్గరికి వెళ్ళిపోతుంది. అప్పటికే నిద్ర లేచి జరీనా ఆడిస్తుంటే పాకడం స్టార్ట్ చేసిన బుజ్జిది హాల్ మొత్తం తనదే అన్నట్టు తిరుగుతుంది. జరీనా, ఏంటి మేడం అత్తయ్య వాళ్ళెక్కడ? పెద్దమ్మ గారు సార్‌తో కలిసి గుడికి వెళ్లారమ్మా. మీరు లేచాక చెప్పమన్నారు. సరే అని పాపని ఎత్తుకొని ముద్దులు పెట్టి కిచెన్‌లోకి వెళ్తుంది. కాఫీ కలిపాక జరీనాకి ఒక కప్ ఇచ్చి యశ్వంత్ కోసం తన రూమ్‌కి వెళ్తుంది. యశ్వి ఆఫీస్‌కి రెడీ అయిన భర్త వంక చూసి బావ కాఫీ అక్కడ పెట్టు. టేబుల్ మీద కాఫీ కప్ పెట్టాక 10 మినిట్స్‌లో టిఫిన్ రెడీ చేస్తాను. అవసరం లేదు. నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. క్లయింట్స్‌తో బ్రేక్‌ఫాస్ట్ చేస్తాను. నువ్వు చేసేయి విన్షు జాగ్రత్త అని 2 ముక్కలు చెప్పేసి కాఫీ తాగి వెళ్ళిపోతాడు యశ్వంత్. అతని మాటలకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాదు యశ్వికి. అక్క చావుని బావ ఇప్పుడే మర్చిపోలేరు అని కొంత సమయం తర్వాత తనకు తానే ఆన్సర్ ఇచ్చేసుకొని పాపకి బాత్ చేయించడానికి వెళ్తుంది. గుడి నుండి వచ్చిన సావిత్రి గారు యశ్వితో మాట్లాడడానికి వెళ్తారు. యశ్వి పాపతో ఆడుకుంటున్న ఆమె తల తిప్పి అత్తగారి వంక చూస్తుంది. నాతో రామ్మా కొంచెం మాట్లాడాలి. అలాగే అత్తయ్య అని జరీనాకి పాపనప్పగించి సావిత్రి గారితో వెళ్తుంది. ఏదో మాట్లాడాలి అన్నారు. ఇలా మౌనంగా ఉన్నారు. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు యశ్వి. ఏమైంది? ఎందుకలా ఉన్నారు? యశ్వంత్ నువ్వు బాగుండట్లేదు కదా! అత్తయ్య నేను స్ట్రెయిట్‌గా 10 నిమిషాలు మాట్లాడతాను. మీరు ఫీల్ అవ్వకండి ప్లీజ్. యశ్వి మాటలకి సావిత్రి గారు అలానే చూస్తుంటే, మేము మనుషులం అత్తయ్య. బావకి నాకు ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్నీ కొన్ని ఉంటాయి. మీ పేరెంట్స్ రోజుల్లో భార్య పోతే భర్తకి ఈజీగా వేరే పెళ్లి చేసేవాళ్ళు. నాలాగా భార్య చెల్లినే పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆ రోజుల్లో ఆడవాళ్ళు వంటగదికే పరిమితం. మగాళ్ళు ఏం చేసినా మౌనంగా భరించాలి, సహించాలి. మొగుడుతోనే బ్రతకాలి. కానీ ఇప్పుడు సమాజం అలా ఉందా? లేదు కదా! చాలా మెచ్యూర్డ్‌గా ఉంటున్నారు. కాస్తో కూస్తో అమ్మాయిలకి వాల్యూ ఇస్తున్నారు. బావ కూడా అలాంటి వారే. పైగా అక్కతో జీవితం మొత్తం ఊహించుకున్నారు. సడెన్‌గా తను లేని లైఫ్ ఊహించుకోలేకపోతున్నారు. బావ తన బాధని బయటకి చూపించట్లేదు కానీ, అక్క విషయంలో చాలా బాధపడుతున్నారు. ఆయన మనసుకి గాయమైంది. అది మానాలి కానీ, గాయం మీద ఒత్తిడి చేయకూడదు. బాధ ఇంకా ఎక్కువే అవుతుంది. అయినా నాకు లేని తొందర మీకెందుకు? ఇలా మా కోసం ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారా? అవసరమా ఇదంతా? మమ్మల్ని కొన్నాళ్ళు వదిలేయండి. వింశుకి నేను పూర్తిగా అమ్మగా మారాలి. బావ తన బాధని మర్చిపోయి నార్మల్ అవ్వాలి. ఆయన ఫేస్‌లో ప్యూర్ స్మైల్ ఉండాలి. అప్పుడే నేను భార్యగా, తల్లిగా, కోడలిగా పర్ఫెక్ట్ అవ్వగలను. దానికోసం మాకు టైం పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బావ కావాల్సింది ఒత్తిడి చేసే మాటలు కాదు. ఓదార్చి ఆసరా ఇచ్చే మనిషి. ప్లీజ్ అత్తయ్య. మా గురించి టెన్షన్ పడడం, ఆలోచించడం మానేయండి. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. మీకు కోపం తెప్పిస్తే నన్ను క్షమించండి అని వెనక్కి తిరిగిన యశ్వికి ఎదురుగా తమనే చూస్తూ కనిపిస్తాడు యశ్వంత్. అతన్ని చూడగానే గుండెల్లో వణుకు పుట్టి నోట మాట రాదు యశ్వికి. భార్య వెనక ఉన్న తల్లిని చూస్తూ నన్ను కని పెంచిన నీకర్థం కాలేదు. మూడు ముళ్ళు వేసిన తనకు అర్థమైంది నా సిట్యుయేషన్ అని విరక్తిగా నవ్వి రూమ్‌లోకి వెళ్లి ఏ ఫైల్ అయితే మర్చిపోయి తిరిగి ఇంటికి వచ్చాడో ఆ ఫైల్ తీసుకొని ఎలా వచ్చాడో అలానే వెళ్ళిపోతాడు. అతను రావడం, వెళ్ళడం చూస్తున్న సావిత్రి గారు కొడుకు మాటలకి తను తప్పు తెలుసుకొని మౌనంగా గదిలోకి వెళ్ళిపోతారు. యశ్వి కూడా పాపని తీసుకొని తమ గదిలోకి తీసుకొని వెళ్ళిపోతుంది. 9 మంత్స్ పాప ఉండాల్సిన వెయిట్ కన్నా కాస్త బరువు తక్కువగా ఉన్నట్టు అనిపించిన యశ్వి పాపని పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్లి డైట్ చేంజ్ చేయాలనుకుంటుంది. అదే విషయం సుబ్రహ్మణ్యం గారికి చెప్పి జరీనాతో కలిసి హాస్పిటల్‌కి స్టార్ట్ అవుతుంది. ఆఫీస్‌కి వెళ్ళిన యశ్వంత్‌కి యశ్వి మాటలు గుర్తు రాగానే చాలా ప్రౌడ్‌గా అనిపిస్తుంది. కానీ ఏదో గుర్తు రాగానే కోపంగా మారిపోతుంది అతని మనసు. ఆ కోపంలో ఏదో బాధ, ఇలా జరగకూడదు కదా! ఎందుకు జరిగిందన్న సంఘర్షణ మెదడులో జరుగుతుంటే మౌనంగా సీట్‌లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. నీరజ్ వచ్చి మీటింగ్ అని గుర్తు చేయగానే ఆలోచనలన్నీ పక్కన పెట్టి మీటింగ్ రూమ్ వైపు కదిలాడు. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ ఇష్టమైన రాక్షసుడు అడుగుతున్నారు. ఇస్తాను. ఎందుకు ఇంత లేట్ చేస్తున్నానంటే లిటరల్లీ ఆ ఎపిసోడ్స్ రాయాలంటే నాకు చాలా స్ట్రెస్ అవుతుంది. ఎందుకంటే ఈ స్ట్రెస్ వల్ల నాకు చాలా హెడ్‌ఏక్ కూడా వచ్చేస్తుందనమాట. అందుకని ఆ స్టోరీ తొందరగా టచ్ చేయాలంటేనే భయమేస్తుంది కొన్ని కొన్ని సిట్యుయేషన్‌లో. అందుకే కొంచెం నేను సెటరేట్ అయిన తర్వాత అది రెగ్యులర్ చేస్తాను. డే బై డే అయినా ఇవ్వడానికి ట్రై చేస్తాను. కొంచెం మీరే అర్థం చేసుకోండబ్బా! ఈ స్టోరీస్ వద్దు అదే కావాలి అంటే దాని మీద ఎందుకంటే దాని ఎన్ని ట్విస్ట్‌లున్నాయో చూసారు కదా!
ఇంకా కొన్ని కొన్ని ట్విస్ట్‌లు ఇంకా మిగిలే ఉన్నాయి. వాటన్నిటిని పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తేనే మీకు పర్ఫెక్ట్ ఎపిసోడ్ అవుతుంది. సో, సిట్యుయేషన్ అర్థం చేసుకోండి. ఓకేనా? థాంక్ యూ.